గ్రంథమందలి ఆశ్చర్యకరమైన అన్ని మాటలు ధ్యానం చేయబోతుండగా, దేవా మీరే మా అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాల్లో ఇంకనూ ఫలభరితంగా మార్చమని, మా బలహీనతలో నుంచి తండ్రి ప్రభా బలాన్ని మేము పొందుకున్నట్టుకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని రాయబడి ఉంటుంది. ఎవరు దొరకు కాలమందు? ఆయన దొరికే కాలమందు మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. అయితే ఆయన సమీపస్తుడిగా ఉండగా, ఆయన మనకి అందుబాటులో ఉండగా ఆయనను మనము నిర్లక్ష్యము చేయకూడదని లేఖన భాగం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన యొద్ద మనకు ఏమి దొరుకుతుంది అని మనం ఒకసారి గమనించినప్పుడు, కీర్తనల గ్రంథము 130వ కీర్తన 4వ వచనాన్ని మనము చూద్దాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని రాయబడి ఉంటుంది. ఆయన యొద్ద మనకేమి దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఇక్కడ ఏమని రాయబోతుంది? ఆయన మీకు దొరకు కాలం ముందు ఆయనను వెతుకుడు. ఆయనతో మనకి ఏమి దొరుకుతుందని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మనకి ఆయనతో ఏం దొరుకుతుంది? క్షమాపణ అనేది దొరుకుతుంది. మన పాపముల నుంచి, మన యొక్క శాపముల నుంచి, మన యొక్క అవిధేయత నుంచి మనకి కావలసినది ఏమిటి? క్షమాపణ. మనము పాపముల నుంచి మనకి విడుదల పొందుకోవాలంటే, మనము నిత్యరాజ్యానికి మనము వారసులంగా మనం చేర్చబడాలంటే ముందుగా మనకేమి కావాలి? ఏం కావాలి? క్షమాపణ అనేది కావాలి. ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. అందుకే కదా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేని కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు? మన యొక్క అపరాధముల నుంచి మనకు విడుదల కలుగు చేయటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. మనల్ని క్షమించటానికి, మన యొక్క పాపముల నుంచి, మన యొక్క బంధకముల నుంచి మనల్ని విడిపించటానికి, ఘోరమైన తప్పిదములు చేసిన మనలను పరిపూర్ణంగా చేయటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాను. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు ఆయన మనకు క్షమాపణ ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఎంత ఘోరమైన తప్పిదములు చేసినప్పటికీ కూడా, దేవా నేను పాపిని, నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అని పిలిచినప్పుడు, అడిగినప్పుడు, ఆయన సమీపస్తుడిగా ఉన్నప్పుడు, ఆయన యొద్ద విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అతను ఏం చేస్తూ ఉంటున్నాడు? క్షమిస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన క్షమించిన తర్వాత మరలా మనం యొక్క పాపం జోలికి మనము వెళ్ళకూడదు. మనం సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు మనం చూడవచ్చు. ఆయన సమీపస్తుడిగా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏ నేరము చేయకుండా, ఎలాంటి తప్పిదము ఆయన పట్ల లేకపోయినా, ఈ సర్వలోక మనుషులందరి కొరకు
ఒక ప్రాంతం కొరకు కాదు, ఒక దేశం కొరకు కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుని కొరకు. ఆకాశములను మహాకాశములను సమస్తమును తన నోటి మాట ద్వారా ఆయన సృష్టించాడు. ఈ భూమిని, భూమి మీద సమస్తమైన ప్రాకుడు పురుగులను జంతువులను సమస్తమును ఆయన వలన కలిగినవి. ప్రతి మనుష్యుడును ఆయన పోలిక చొప్పున ఆయన నిర్మించుకున్నాడు. అయితే అలాంటి గొప్ప దేవుడు, ఏ పాపము ఆయన జీవితంలో లేదు. ఆయన నడకలో కానీ, ఆయన ప్రవర్తించిన ప్రవర్తనలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన క్రియల్లో కానీ ఎక్కడ ఏ తప్పిదమునో ఏ మనుష్యునికి ఎవరికి దొరకలేదు. అలాంటి పాపములను విడిపించుటకు, మనల్ని రక్షించటానికి ఆయన ఆ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, క్షమించటానికి వచ్చిన దేవుడు సమీపస్తుడుగా ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దానిని పొందుకుంటూ ఉంటున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని పొందుకుంటున్నాడు. అయ్యా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. మనం చేసిన ఈ తప్పులకు, ఈ యొక్క నేరాలకు ఈ శిక్ష సరైనదే అని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన ఎదుకు వచ్చి మన పాపములను మనం ఒప్పుకుంటామో, ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన శరణు వేడుకుంటామో, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమించి వేస్తూ ఉంటున్నాడు. ఆ ఇద్దరు దొంగల యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు, ఆ యొక్క దొంగ యేసు ప్రభు వారిని ఆ సిలువలో అడుగుతూ ఉంటున్నాడు. ఆయన అక్కడ దొరికాడు. ఆయనకి ఎక్కడ దొరికాడు? సిలువలో దొరికాడు, ప్రక్కనే దొరికాడు. ఆయన ఇమానుయేలు దేవుడుగా, అనునిత్యము మనకు తోడుగా, అనునిత్యము నీకు వెంటుండి నడిపించే దేవుడుగా ఆయన మనతో ఉంటున్నాడు. నేను విడువను, నేను ఎడబాయను అని చెబుతున్న దేవుడు ఆయన. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నానని చెబుతున్నాడు ఆయన. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్తున్న దేవుడు మన దేవుడు. ఆయన నిరంతరము మన ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క జీవితంలో ఉన్న తప్పిదములు ఒప్పుకొని ఆయన ఎదుట క్షమాపణను మాత్రం మనము కోరేవారముగా ఉండటం లేదు. మన తప్పిదములు మనం కప్పిపుచ్చుకునే వారముగాను, మన తప్పిదములు మనము ఒప్పుకొనక విడిచిపెట్టక, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అను రెండో దొంగ మాదిరిగా మన జీవితాలు కనపడుతూ ఉంటున్నాయి. అయితే అందులో ఒక దొంగ మాత్రము తనేం చేస్తూ ఉంటున్నాడు? నేను చేసిన తప్పిదములకు, మనం చేసిన ఈ నేరములకు మనకు పడిన ఈ శిక్ష సరైనది అని ఒప్పుకొని ఆయనను యుద్ధ ఏమడుగుతున్నాడు? క్షమాపణ అడుగుతూ ఉంటున్నాడు. తద్వారా తనేం పొందుకుంటున్నాడంటే ఆ పాపం నుంచి ప్రాయశ్చిత్తమును పొందుకుంటూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంటుంది, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మొట్టమొదటిగా దేవుని ఎదుట మనకేం కావాలంటే క్షమాపణ కావాలి. మనం క్షమించబడాలి. ఆయన ఎదుట ఒప్పుకునే వారముగా మనం ఉండాలి. ఆయన ఎదుట హృదయపూర్వకంగా మన తప్పిదములన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని ఎదుట పరిపూర్ణమైన ఏం దొరుకుతుంది? క్షమాపణ అనేది దొరుకుతుంది. ఆయన్ని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హృదయపూర్వకంగా మన తప్పిదములు మనం ఒప్పుకోవాలి. సగం ఒప్పుకొని సగం దాచిపెట్టుకుంటే దానివల్ల ప్రయోజనమో లేదు. హృదయపూర్వకంగా మనము ఒప్పుకున్నట్లయితే మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా దేవుడు మనల్ని క్షమించే వ్యక్తిగా ఉంటున్నాడు. మనల్ని క్షమించి మన పాపం నుంచి విడిపించటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడన్న సంగతిని మనము గుర్తెరగాలి. రెండోదిగా మనం ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 5వ వచనాన్ని. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు ఇతను అని మనం గమనించినప్పుడు ఇది పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. ఎలాంటి వ్యక్తి అంటే ఇతను పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడయ్యా అంటే దేవాలయము ద్వారము వద్ద భిక్షం అడుక్కుంటూ ఉంటున్నాడు. ఇతని యొక్క నిరంతరము ఈ భిక్షం అడుక్కునే ప్రక్రియ అవుతుంది. వేరొకరి మీద ఆధారపడి జీవించే జీవితము. ఎవరైనా వారికి తోచినది సహాయం చేస్తే దానిని బట్టి తన జీవనాన్ని కొనసాగించే వ్యక్తిగా తాను ఉన్నాడు. అయితే ఆ మందిరానికి పోయే వారి ఎదుట ఏమైనా దొరుకుతుందేమోనని ప్రతి వారి పట్ల ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆశగా ఎదురు చూచే వ్యక్తిగా తాను ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, యేసు ప్రభువు యొక్క శిష్యులు పేతురు, యోహాను వారిద్దరు కూడా ఆ యొక్క శృంగారమును దేవాలయంకి వెళ్తున్నప్పుడు ఈ భిక్షగాడు ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే వారిది ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారిది లక్ష్యముచ్చును అని రాయబడి ఉంటుంది. మొదటగా మనం గమనించిన 4వ వచనంలో మనం చూసినప్పుడు పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. ఎవరి తట్టు? వారు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే ముందుగా పేతురు యోహాను ఎదుట యథాప్రకారముగా వారేమైనా ఇస్తాడేమోనని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా తట్టు చూడమనగానే ఇతనికి ఆశ కలిగింది. ఇంకా ఇతని దగ్గర ఏమన్నా ఎక్కువగా ఇస్తారేమో, మా తట్టు చూడమంటున్నాడు అని ఇతనికి ఎక్కువ ఆశ కలిగింది. ఎవరైనా ఇచ్చేవాళ్ళైతే కాము ఏదైనా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కదా. మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరైనా భిక్షం అడిగిన వాళ్ళు ఉంటే నిలబడు, మా తట్టు మాకెళ్ళి తిరిగి చూడు అని అంటామా? మనం ఏం చేస్తాము? మనకు తోచినది చేతులు ఏది ఉంటే అంత ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం. అంతేగాని భిక్షమడుగులో నిలబడు, మాకెళ్ళి చూడు అని చెప్పి అడుగుతామా? ఎవరినైనా అడుగుతామా? మనం ఎవరిని అడగము. ఈ భిక్షగాడిని వాళ్ళు అడిగారు, మా తట్టు చూడు అనగానే అతనికి ఆశ కలిగింది, వీళ్ళేమన్నా ఇస్తారేమో, అధికంగా ఏమైనా ఇస్తారేమో అని ఆశగా వారి వైపు ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉంటున్నాడు. అధికంగా ఎక్కువ దొరుకుతుంది, అందరూ రూపాయి ఇస్తూ ఉంటున్నారు, వీళ్ళు గొప్పవారుగా ఉండారు ఏమో, 10 రూపాయలు ఎక్కువ ఇస్తారేమోనని ఏం చేస్తూ ఉన్నారంట ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏమిటి? వెండి బంగారములు మా యొద్ద లేవు. ఎదురు చూచేవారికి మా దగ్గర డబ్బులు లేవు, కానీ నీకు ఒకటి ఇస్తామని అంటే ఏమిస్తాడు? ఇంకా అతను ఇంకేం ఆశిస్తాడు? సహజంగా చెప్పండి. మనం ఎవరైనా భిక్షం అడగటానికి వచ్చారనుకోండి,
నిలబడయ్యా నీతో మాట్లాడాలి అన్నాం అనుకోండి, సరే ఈయన దగ్గర నిలబడితే సరే అందరికన్నా ఎక్కువగా ఇతను ఏమైనా ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య భిక్షం అడుగుటలో కూడా ఎలా ఉంటున్నారంటే డిమాండ్ ఎలా ఉంది, డిమాండ్ చేయటం చూస్తూ ఉంటున్నాం. రూపాయి ఇస్తే మాకు వద్దు అని అంటున్నారు. అవునా? ఎంత ఇవ్వాలంటున్నారు? మ్యాక్సిమం రూ. 5, లేకపోతే రూ. 10. రూపాయి ఇచ్చే మనకు దీనికి టీ కూడా రాదయ్యా అంటున్నారు. రూపాయి ఇస్తే దీనికి బిస్కెట్ కూడా రాదయ్యా అంటున్నారు. రావట్లేదు. కానీ ఎంత అనేది మనకు తోచింది మనం ఇస్తూ ఉంటామే, కానీ వాళ్ళు అడిగింది మనము ఇవ్వలేము కదా. అయితే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే మా వైపు తీరు చూడు అనగానే ఇతనికి ఏం కలుగుతుంది? సహజంగా ఆశ కలుగుతుంది, ఇంకెక్కువ ఇస్తాడేమో. మనం గమనిస్తూ ఉంటాము, బయట భిక్షం అడిగే వాళ్ళని కూడా మనం గమనిస్తూ ఉంటాము. మీరు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, కార్యక్రమం అయిపోయిన దాకా ఇక్కడ ఉండండి అని అన్నాం అనుకోండి వారితో, వాళ్ళు ఏం చేస్తారు? ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అక్కడ బయట ఏం చేస్తూ ఉంటారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ శుభకార్యం అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మాకు అధికంగా ఏదైనా ఎక్కువగా వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో, ఒక రోజుకి కాదు, ఒక గంటకు కాదు, ఈ రోజంతా మనం పని చేయకుండా ఎవరిని అడగకుండా మిక్కిలి గొప్పది వీళ్ళు మనకేమైనా ఇస్తారేమోనని ఏం చేస్తారు? వాళ్ళు ఎదురు చూస్తారు. అందులో తప్పు లేదు. ఇతను కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఈయన చెప్పాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు. సగము ఏమైపోతుంది? వెండి బంగారాలు లేవు, ఇంకేమి ఇస్తారు వీళ్ళు? వాళ్ళు అక్కడ చూద్దాము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అంటున్నాడు. ఏమిస్తున్నాడంట? వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకేదైతే కలిగి ఉన్నదో అది నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నాం మనము? అన్నిటికన్నా మనం కలిగి ఉన్నది ఏమిటి? అన్నిటికన్నా మనం కలిగి ఉన్నది ఏమిటి? వెండి బంగారాల కన్నా, ధనధాన్యాల కన్నా, ఈ లోకంలో ఉన్న స్థితిగతులన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనం ఏం కలిగి ఉన్నాము? యేసు నామాన్ని మనము కలిగి ఉన్నాం. అన్నిటికంటే శ్రేష్టమైనది అది. ఈ భూమికి ఆకాశముల కంటే శ్రేష్టమైనది, విలువైనది, దేనికి సరితూగనిది. ఈ లోకంలో ఎంత సంపాదించినను ఏమి దాచిపెట్టుకున్న సమస్తాన్ని విడిచిపెట్టాల్సిందే, కానీ ఈ లోకంలో మనం శ్రేష్టమైన యేసు నామాన్ని మాత్రం మనం కలిగి ఉంటే మాత్రము అదే మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అదే మనకి విలువైన జీవితాన్ని, నిత్య నరకం నుంచి విడుదల కలుగజేసి నిత్య ఆనందంలోకి నడిపించేది. అలాంటి శ్రేష్టమైనది, అలాంటి విలువైనది నీకు ఇవ్వబోతున్నాను అని అంటున్నాడు. చూడండి, వెండి బంగారాల కన్నా ఏది శ్రేష్టమో? ఏది శ్రేష్టమో? యేసు యొక్క నామము శ్రేష్టమైనది. అదే ఇక్కడ రాయబడి ఉంటుంది, మా యొద్ద వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. ఏమిస్తున్నారు అతనికి? యేసు క్రీస్తు అనే నామాన్ని ఇస్తున్నాడు. మనము మన ఎదుకు వచ్చే భిక్షం అడిగే వారికి, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, ఈసారికి యేసు నామము నీకు ఇస్తున్నాను, నీ యేసు నామంలో నీ కొరకు ప్రార్థన చేస్తామయ్యా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకొని
ప్రార్థన చెయ్యయ్యా, మాకేదైనా ఇవ్వయ్యా అంటారు. అవునా కదా? ప్రార్థన చెయ్యి, మాకు సహాయము చెయ్యి. ఆ సహాయం పొందుకోకపోతే ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి ఏమి ఉండదు, తృప్తి అనేది ఉండదు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని అతనికిచ్చి ఏం చేస్తా ఉందంటే, వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను అని రాయబడి ఉంటుంది. ఏం చేస్తా ఉన్నాడు? తను పడిపోయిన స్థితిలో నుంచి అతను ఏం చేస్తా ఉన్నారు? లేపుతూ ఉంటున్నాడు. తన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి తను ఏం చేస్తూ ఉంటున్నాడు? లేవనెత్తుతున్నాడు. అనుదినము ఒకరి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడే జీవితము, ఒకరి మీద ఆధారపడే జీవితము, ఒకరి యొక్క చేతి కింద ఉండే జీవితాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు? లేపుతూ ఉంటున్నారు. మనము సాతాను యొక్క అధికారం కింద మనం ఉన్నప్పుడు, సాతాను యొక్క చేతి నీడలో మనం ఉన్నప్పుడు, పాపం అనే బంధకముల చేత మనము కట్టబడి ఉన్నప్పుడు, మన యొక్క కట్టులన్నిటిని కూడా విడిపించడానికి, మన బంధకములన్నీ కూడా విడిపించడానికి, సాతాను యొక్క కబంధ హస్తం నుంచి మనం విడిపించి లేవనెత్తటానికి యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. పడిపోయిన మన జీవితాల్లోనూ, పాడైపోయిన మన జీవితాలకు క్షమాపణ కలుగు చేసి లేపి ఆయన ఏం చేస్తున్నాడు? నిలబెడుతూ ఉంటున్నాడు. ఆ పాతాళములో యాతన పడవలసిన జీవితాలను సంతోషకరమైన రీతిలోకి మార్చటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మన పడిపోయిన జీవితాలను వాళ్ళు క్షమించి ఆయన లేవనెత్తిన దేవుడు. ఆయన పేతురు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, అనుదినము ఒకరి మీద ఆధారపడి, ఒకరి చేతి కింద అనేక మంది ఇచ్చే దాని మీద ఆధారపడి జీవిస్తున్న అతనికి ఏ నామాన్ని ఇస్తున్నాడు? యేసుక్రీస్తు నామాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అతను ఎదురు చూస్తూ ఉంటున్నాడు, ఆశపడి ఉన్నాడు, వీళ్ళ నుంచి ఏమేమి దొరుకుతుందేమోనని. అతను ఊహించలేదు. అవునా? ఏం ఊహించలేదు? నా కాళ్ళు వస్తాయని ఊహించాడా? నేను నడుస్తానని ఊహించాడా? అనుకున్నాడు అసలుకే? తన యథాజీవితము అనుదినం వెళ్ళి భిక్షం అడుక్కునే వ్యక్తి ఈరోజు 1000 రూపాయలు వస్తే రేపు ఏమి ఆశిస్తూ ఉంటాడు? 2000 రూపాయలు వస్తాయేమో, లేదా ఇంకొంచెం ఎక్కువ వస్తాయేమో అని ఆశిస్తాడు. కానీ ఈ స్థితి నా జీవితం అంతా మారిపోయిద్దని ఆశించుకుంటే వస్తాడా భిక్షం అడుక్కుంటా? ఎవరు ఊహించలేరు. ఊహించలేని విధంగా దేవుడు తన కార్యములను జరిగిస్తాడు. ఎప్పుడు? మనం ఆయన తొట్టు చూచినప్పుడు, ఆయన కొరకు మనము ఎదురు చూచినప్పుడు, ఆయన యొద్ద మనకేమైనా దొరుకుతుందేమోనని ఆశించి, నీవే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు అని, నీవే నాకు సమస్తమును చేయగలిగిన సముద్రుడు అని ఆయన వైపు తేరి చూచి, ఆయన సహాయం కొరకు మనం మిగులు ఆశ పెట్టుకొని ఎదురు చూచే వారంగా ఉన్నప్పుడు, కావలవాడు ఉదయం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడో అదేవిధంగా మనం రక్షించే దేవుడు, మనకి విమోచనిచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుని ఎదుట మనము ఎదురు చూస్తూ ఆయన ఎదుట మనకేమో దొరుకుతుందేమోనని ఆయన వైపు చూచినప్పుడు ఆయన నీవు నేను ఊహించిన దానికంటే అధికముగా ఇస్తాడు. ఆ భిక్షం అడిగే వ్యక్తి ఎప్పుడు ఊహించున్నాడు, అప్పుడు కూడా ఊహించున్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు అనుకున్నప్పుడు కూడా సగం తన హృదయంలో ఏమో అనుకొని ఉంటాడు. ఉదాహరణకి వెండి బంగారాలు లేకపోతే పొలాలు ఏమైనా రాసిస్తారు అనుకుంటాడా? కాగితాలు ఏమైనా తీసుకొచ్చారేమో రిజిస్ట్రేషన్ చేసి ఏమైనా ఇస్తారేమో అనుకుంటారా? అనుకోనే
అనుకోడు కదా. ఇంకేమన్నా రాసిస్తాను అనుకుంటాడా? లేదు. తను నిరాశ చెందిపోయి ఉంటాడు. ఒక రకంగా వెండి బంగారాలు లేవు, ఏమీ లేవు అనుకున్నప్పుడు. కానీ ఏమి ఇస్తూ ఉంటాడంట? యేసు క్రీస్తు యొక్క నామాన్ని ఇచ్చి తన చెయ్యి పట్టుకొని లేవనెత్తుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములను మండలమును బలము పొందెను. ఏం పొందుకుంటుంది? బలం పొందు. నడవలేని స్థితిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు ఏం కలుగు చేస్తూ ఉంటున్నాడు? బలాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ఆయన దొరుకు కాలం ముందు ఆయనను వెదుకుడి అని రాయబడి ఉంటుంది. మనం కీర్తనలో చదివిన రీతిగా మనకు అక్కడ ఎక్కడ ఏముంటుందంటే, ఆయన ఏదో భయభక్తులు కలిగిన వారికి ఏమి దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే మనము ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన వైపు తేరు చూచి మనము ఆయన ఎదుట విజ్ఞాపన చేస్తామో, ప్రార్థన చేస్తామో, మనకేం కలుగుతుందంటే బలము దొరుకుతుంది. మొదటగా క్షమాపణ దొరుకుతుంది. తర్వాత ఆ క్షమాపణ నుంచి మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే బలాన్ని ఇస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, మనల్ని నిలబెడుతూ ఉంటున్నాడు, మన జీవితాన్ని నిలబెడుతూ ఏం చేస్తూ ఉంటున్నాడు చూద్దాము. అక్కడ బలము పొందిను వాడు దిక్కున నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారముని దేవాలయపు ద్వారము యొద్ద వృక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారు జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాడు దిక్కున నిలిచి నడిచెను. అనేక మార్లు మన పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటున్నాడు, మన జీవితాలను సరిచేస్తూ ఉంటున్నాడు, అనేక హెచ్చరికలు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన ఎదుట మన క్షమాపణ కలుగుతూ ఉంటుంది. మరొక వచనం మనం గమనించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వరమొగదము, మరియు మనమైన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమింపవలననియే. ఏమని ఇక్కడ ఏం దొరుకుతుందంట? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏం చేయాలి? ఆయన దృష్టికి మనము ఇష్టమైనవి చేయాలి. ఎలా అంట? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల. ఎప్పుడు జరుగుతాయి మనకి ఇవన్నీ? నువ్వు ఊహించిన దానికంటే గొప్పవి నీకు ఎప్పుడు జరుగుతాయి? మనకి క్షమాపణ లేకుండా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క క్షమాపణ లేకుండా మనకేం దొరుకుతాయా? మన యొక్క మనస్సాక్షి దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే
దేవుని దృష్టికి సరైనదిగా లేకుండా మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనకేమి కూడా దొరకదు. ఎందుకంటే ఆయన ఎదుట, చూడండి జాగ్రత్తగా చూద్దాం, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. దోషారోపణ అంటే మనం తప్పులు చేస్తూ కూడా దేవుని ఎదుట ధైర్యంగా నాకు ఇది కావాలని మనం అడగగలుగుతామా? అలా అడిగామనుకోండి, ఆయన ఇచ్చేస్తాడా? ముందు ఏం పోవాలి మన హృదయంలో నుంచి? దోషారోపణ పోవాలి. ధైర్యంగా దేవుని ఎదుట ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు, దేవుడు నేను అడిగినది నాకు ఇస్తాడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన నా పట్ల మేలులు చేసే దేవుడు, ఆయన సమస్తము సమకూడి మేలును జరిగించుటకు ఆయన మన కొరకు ఆయన మేలులు దాచి ఉంచాడు అని రాయబడి ఉంటుంది. మన ఊహకు అందని కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఎప్పుడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుని ఎదుట మనం పొందుకోవాలని అంటే ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి. ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి అంటే మన హృదయము మన పట్ల ఏముండాలి? ఏం కలిగి ఉండాలి? దోషారోపణ చేయకుండా ఉండాలి. అనగా మన పాపములో ఎలా ఉండాలి? ఏమీ లేకుండా ధైర్యంగా నువ్వు నిలబడి మాట్లాడచ్చు. మనం తప్పు చేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం నేరం చేసాము, ఎంతో కొంతమంది తప్పు ఉంది, మన తప్పును కప్పిపుచ్చుకుంటూ అతని వల్లే నేను ఈ నేరం చేశాను, నాదే తప్పు లేదు, అతను కొట్టాడు కాబట్టి నేను తిరిగి 2 దెబ్బలు కొట్టాను, లేకపోతే అసలు నేను కొట్టేవాడిని కాదు, నా తప్పు కాదు, ఆయనది తప్పు, ముందు ఆయనకు శిక్ష వేయండి అని అందాం అనుకోండి. అతను ఒక దెబ్బ కొట్టి నువ్వు ఒక దెబ్బ కొడితే సరే, నువ్వు 2 దెబ్బలు కొట్టి నువ్వు దాన్ని సమ్మతించుకుంటే, ఒక దెబ్బ కొట్టని మరలా నువ్వు 2 దెబ్బలు కొట్టి 2 మాటలు అధికంగానే అతను కలిగించుకోవడం వల్లే 2 మాటలు అన్నాను, 2 దెబ్బలు కొట్టాను, అసలు అతను కలిగించుకోకపోతే అసలు నేను కొట్టేవాడినే కాదు కదా. ఇది ఎవరు తప్పు? అతనిదా నాదే? అతను ముందు వచ్చాడు కాబట్టి ముందు అతనికి శిక్ష వేయినానంటే అంటే నువ్వు చేసింది తప్పు కదా. అంటే నీ తప్పు నువ్వేం చేస్తున్నావు? అక్కడ కప్పిపుచ్చుకుంటూ ఏ తప్పిదము నాది లేదు, అతని వల్లే నేను ఈ తప్పు చేయవలసి వచ్చింది అన్నట్లుగా ఏం చేస్తూ ఉంటున్నాము? అతని మీద నేరారోపణ చేస్తూ ఉంటున్నాము. మన దోషాలు మనం ఏం చేస్తూ ఉంటున్నాము? కప్పిపుచ్చుకుంటూ అతను శిక్ష వెయ్యి అని అడిగినట్టుగా ఉంటుంది. దేవుని ఎదుటికి వచ్చి, అయ్యా నేనే తప్పు నాది లేదయ్యా, నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల నేను ఈ విధంగా మారానే తప్ప నేను చాలా మంచివాడిని, చాలా శ్రేష్టమైన వాడిని, నేను అందరినీ ప్రేమిస్తాను, కానీ వాళ్ళ వల్ల నేను ఈ విధంగా మారిపోయాను, నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేయ అంటే దేవుడు నీకు చేస్తాడా? చేయనే చేయడు. మొదట నువ్వు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు దేవుని ఎదుట నీ మనస్సాక్షి శుద్ధమైనదిగా ఉండాలి, పరిపూర్ణమైనదిగా ఉండాలి. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు ఏనా? ఎవరు వాళ్ళు? వాత వేయబడిన మనస్సాక్షి అంటే భక్తిహీనులు. ఎవరు?
భక్తిహీనులు. వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి ఎట్టున్నా కూడా పర్వాలా, ప్రార్థన చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏం చేస్తారు? ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తుంటే ఎంత ధైర్యంగా మోకరిస్తారో. దేవుని ఎదుట ధైర్యం కలిగి మోకరించి అనుభవం కావాలి మనకి. దేవుని ఎదుట మోకరించడం అంటే ఎవరి ఎదుట మనం కూర్చుంటున్నాము, ఎవరి ఎదుట మనం మాట్లాడుతూ ఉంటున్నాము, అంత ధైర్యంగా దేవుని ఎదుట, సత్యవంతుడైన దేవుని ఎదుట మనం వస్తున్నామంటే ఎంతగా మనము దోషారోపణ, మన మీద నేరారోపణ ఏమీ లేకుండా ధైర్యంగా నిలబడి ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉంటున్నామా? అలా ఉన్నప్పుడే కదా మనకు న్యాయం జరిగేది. మనకు న్యాయం జరగాలన్నా, మనకు రావాల్సింది మనం పొందుకోవాలన్నా, మనం ధైర్యంగా మన ఎదుట ఏ తప్పిదం లేకుండా ఉన్నప్పుడే కదా మన పట్ల న్యాయం జరిగేది. అలాంటి సత్యవంతుడైన దేవుని ఎదుట ధైర్యంగా నాకు ఇది నువ్వు చెయ్యి, నా బిడ్డలకు న్యాయం చెయ్యి, నా బిడ్డలకు జీవితాన్ని మార్చు, లేకపోతే నా బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇవ్వు, నా కుటుంబంలో ఈ అన్యాయం జరుగుతుంది, నా బిడ్డలు ఈ విధంగా అనేక విధమైన బాధలతో బాధపడుతూ ఉంటున్నారు, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు, దుఃఖంతో జీవిస్తూ ఉంటున్నారు, మనోవేదనతో కురింగిపోయి ఉంటున్నారు, వారిని లేవనెత్తు అని అడగాలని అంటే మొదట నువ్వు ఏముండాలి? నువ్వు ధైర్యంగా ఆయన అడిగే అవకాశం ఇవ్వాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. అంటే దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా ఉందో లేదో సరి చేసుకోవాలి. మన హృదయమేమో దేవుని ఎదుట వంకర టెంకరగా ఉండి అనేక వంకలు తిరుగుతూ పోతూ ఉంటే ఏమని మనకు ఆయన సహాయం చేస్తాడు? ఆయన దొరికే కాలం ఆయన వెతికే వారంగా మనం ఉండాలి. ఆయన సమీపస్తుడుగా ఉంటూ ఉన్నాడు, ఆయన క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చే క్షమాపణను మనం పరిపూర్ణంగా మనం పొందుకుంటే ఆయనను ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడుగా కానొస్తూ ఉంటున్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి నేను లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. ఎక్కడ పాతాళంలో ఉండవలసిన వాడిని ఎక్కడ పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు ఆయన? ఊరికనే తీసుకెళ్ళిపోతున్నాడా? పాతాళంలో కేకలు పెట్టవలసిన వాళ్ళం మనం, నరకంలో యాతన పడవలసిన వారం మనము, మనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళం మనము, కంటికి కనపడింది మనకు నచ్చినది తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా బతుకుతున్న మనము. మనం ఎక్కడ ఉండవలసిన వారము? ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆయన? అంత కృప ఆయన మన పట్ల చూపిస్తూ ఉంటే మనము మన తప్పిదములను కప్పిపుచ్చుకుంటూ భక్తిహీనులుగా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఎంత ధైర్యం ఉండాలా? ఆయన ఎదుట నిలబడటానికైనా, ఆయన ఎదుట మోకరించడానికైనా, ఆయనతో మాట్లాడటానికైనా అసలు మన ధైర్యం సరిపోతుందా? ఇప్పుడు అదే రాయబడి ఉంటుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, అంతకంటే ముందుగా దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. ఎప్పుడు మన హృదయంలో ఏమి మన మీద దోషారోపణ చేయకుండా ఉన్నట్లయితే మనం ధైర్యంగా అప్పుడు అడిగితే, అయ్యా నా మీద ఎలాంటి దోషారోపణ లేదు కాబట్టి నా కుటుంబానికి ఇది చెయ్యయ్యా నువ్వు అని అడిగితే, ఆయనకి ఇష్టమైన రీతిలో బతకటానికి ఇష్టపడి ఆయన ఎదుట మనము అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. నీ ఇష్టం, నువ్వేదేని అడుగు. అడుగుడు మీకు ఇవ్వబడునను, వెదకుడు మీకు దొరుకుననగానే మనం అడగతా పోతా ఉంటే ఆయన ఇచ్చేదేవుడుగా లేడు.
భక్తిహీనులుగా ఉండి, అయ్యా నువ్వు అడిగితే ఇస్తానన్నావు కదా, వాళ్ళు అడిగితే సూర్యచంద్రులను ఆపేవు కదా, ఏలి అడిగితే వర్షం పడకుండా 3 సంవత్సరాలు ఆపేవు కదా, దానియేలును అడిగితే సింహాల బోనులో కాపాడేవు కదా, మేము అడిగితే మాకెందుకు ఇది చేయవు? ఆయన భిక్షం అడిగే అతన్ని ఎందుకు మీరు స్వస్థపరిచారు కదా, తీరు చూచాడంట, నువ్వు యేసు నామముగా నువ్వు దిక్కును లేపేసావు ఆయన్ని, మా ఇంట్లో ఎందుకు స్వస్థత నువ్వు అని అడుగుతా ఉంటే ఎందుకు వచ్చింది? మనం ఆయన ఎదుటి ధైర్యంగా అడగాలి. ధైర్యంగా అడగాలంటే మొదట నీ మనస్సాక్షి నీకేమని చెప్పాలి, ఏం చేయాలి? నువ్వు క్లీన్గా ఉండవు, నువ్వు ధైర్యంగా అడగచ్చు. ఈ తప్పేం లేదు. దేవుడు నేను చూస్తున్నప్పుడు, దేవుడు నీ ప్రవర్తన అంతటి కూడా కనిపెట్టి చూస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు కావచ్చు, దూరదేశం వెళ్ళినప్పుడు కావచ్చు, నలుగురిలో ఉన్నప్పుడు కావచ్చు, నలుగురు లేనప్పుడు కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నువ్వు దేవుని ఎదుట నువ్వు పవిత్రుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా అడుగు, ఆయనకి ఇస్తాడు అని నీ హృదయం నీతో మాట్లాడినప్పుడు నీకు ఏమొస్తుందంటే ధైర్యంగా మాట్లాడుతుంది. నీ స్వరం కూడా మారిద్ది, ఖండితంగా అడుగుతావు. యెహోషువ అడిగాడు, సూర్యచంద్రులను ఆపేయని. గంటల తరబడి ప్రార్థన చేసాడా? నేనే ఆపేసాడు అంతే. కమాండింగ్ వచ్చింది. ధైర్యం ఉన్న చోట ఏమొచ్చింది? తప్పు లేని చోట నొసుగుతూ మాట్లాడతామా, ధైర్యంగా మాట్లాడతామా? మన తప్పు ఉందనుకోండి, ఏం చేస్తాము? భయంగా చేతులు కట్టుకొని ఏ మాట మాట్లాడితే మన తప్పు దొరుకుద్దో, అవునా? అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. మన తప్పు బయటికి రాకుండా మన తప్పును కప్పుపుచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా కన్నివినింటిగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం, అవునా? అది మన తప్పు లేదనుకోండి, నేను తప్పు చేయలా, నేను నేరం చేయలా, నాది తప్పు లేదు అని ధైర్యంగా మనము చెప్పగలుగుతాం. మన తప్పు ఉందనుకోండి, ఆ తప్పును కప్పుపుచ్చుకోవటానికి, ఒకదాన్ని కప్పుపుచ్చుకోవటానికి 100 అబద్ధాలు ఆడవచ్చు. దోషారోపణ ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు, ఆయన మనకు దొరికే కాలంలో ఆయన సమీపస్తుడుగా ఉన్నప్పుడు, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుడు నేను క్షమించి నీకు ఎవరు ఊహించిన దానికంటే గొప్ప మేలునైనా చేస్తాడు. సిలువలో దొంగ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు ఆయన. ఇంకా నువ్వెవరిని ఇచ్చాడా? పలానా చోట అప్పుడు ఆ విధంగా చేసావు, అది కూడా ఒప్పుకో, పలానా చోట అటు తిరిగేవు, అది కూడా ఒప్పుకో అని చెప్పాడా? అప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసావు కదా, ఆ డబ్బులన్నీ ఇచ్చేసిరా అని చెప్పాడా? నేనే ఏం చెప్పాడు? నేడు నువ్వు నాతో కూడా ఊహించాడా? ఆన్సర్ అతను ఊహించాడా? ఊహించుండడు. ఒక్క మాటతో జీవితాన్ని మార్చివేస్తున్నాడు. ఒక్క మాటతో, హృదయపూర్వకంగా ఒకే ఒక్క మాటతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడవచ్చు. కుటుంబాల్లో ఉన్న అనేక రకాలైన సమస్యల నుంచి, శోధనల నుంచి మనము విడిపించబడవచ్చు ఒక్క మాటతో. ఆ సిలువలో దొంగ, ఇది మనకు సరైనదే, ఈ శిక్ష మనకు సరైనదే అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణ ద్వారా తను ఏం పొందుకున్నాడు? నిత్య రాజ్యాన్ని పొందుకున్నాడు. ఆయన ఎదుట మనకేమి దొరుకుతుందంటే, మొట్టమొదటిగా క్షమాపణ దొరుకుతుంది.
ఆ క్షమాపణ ఎప్పుడైతే మనం పొందుకుంటున్నామో మనం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏ విధంగా మార్చబడింది? నీతిగా మార్చబడింది. ఎవరు నీతిమంతులు లేడు, ఒక్కడైనాను లేడు. కానీ ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని నిజరక్షకుడుగా అంగీకరిస్తున్నామో ఏం చేయబడుతున్నాం? మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉంటున్నాము. పొట్టి జక్కయ్యను మనం గమనించినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని దొరికి పట్టుకున్నాడో వెంటనే తన జీవితంలో ఏమొస్తా ఉంది? మార్పు వస్తూ ఉంది. యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఇతను అబ్రహాము మార్చివేశాడంతే. తన జీవితంలో మార్పు వచ్చింది. వెంటనే దేవుడు తన జీవితాన్ని నీతిమంతుడిగా మార్చివేశాడు. తన పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఆయన చెప్పాడా ఎవరెవరికి ఎంత ఇచ్చామో మరలా లెక్క చూసి సరి చూసుకొని చెప్పాడా? రెండో మాట లేదు అక్కడ. మార్చివేశాడు. ధైర్యంగా నిలబడ్డాడు దేవుని ఎదుట. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలిగినప్పుడు, దేవుని ఎదుట ధైర్యంగా అయ్యా నాకు ఇది కావాలి, నా బిడ్డలకి ఇది కావాలి, నా భవిష్యత్తుకి ఇది కావాలి, నా కుటుంబానికి ఇది అవసరము, ఇది మాకు చెయ్యయ్యా అని అడిగితే ఆయన నువ్వు ఏదైనా అడుగు. ఆయన ఏమంటున్నాడు? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు నువ్వేదైనా అడుగు. ఆయనకి ఇష్టమైనది మనం చెయ్యాలి అంట. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మొదట మనం ఆయన ఎదుట క్షమాపణ పొందుకోవాలి. తర్వాత ఆయన చెప్పిన రీతిగా మనము జీవించాలి. క్షమాపణ పొందుకొని కూడా భక్తిహీనులుగా మనం జీవిస్తే అది మనకి ఆయన ఎదుట మనకేమి కూడా దొరకవు. భక్తిహీనులుగా కాకుండా భయభక్తులు కలిగి ధైర్యంగా మనం ఆయన ఎదుట అడిగినప్పుడు ఆయన మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడు. ఆ భిక్షగాడు తీరు చూస్తూ ఉన్నాడంట. అయ్యా మా ఎదుట వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని యేసు క్రీస్తు నామాన్ని ఇచ్చాడు. వాళ్ళు కలిగినది ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? యేసు క్రీస్తు నామాన్ని కలిగి ఉన్నారు. ఒకప్పుడు జాలర్లే, మనుషులు బట్టి జాలరుగా మార్చబడ్డారు. ఒకప్పుడు పిరికొస్తులే, భయస్తులే, విడిచి వెళ్ళిపోయిన వారే. కానీ దినాన ధైర్యంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. సమాజం ఎదుట మాట్లాడుతూ ఉంటున్నారు. అధికారుల మధ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. పారిపోయిన వారు మాకేసెవరో తెలియదన్న వాళ్ళే ధైర్యంగా మేమేమైతే కలిగి ఉన్నామో అది నీకు ఇస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో లేచి దిక్కును లేచాడు. అందరి ఎదుట ఆ భిక్షగాడు ధైర్యంగా నడుస్తూ ఉంటున్నాడు. ఆ చూచిన వారందరూ కూడా ఇతను భిక్షం అడిగే వ్యక్తి కదా అని మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దొరుకు కాలం ముందు మనం ఆయన వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు క్షమాపణ ఇస్తాడు, మనకు స్వస్థతను ఇస్తాడు, మనకు నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు సమీపస్తుడుగా ఉండగా మనం ఆయన ఎదుట ఇవి కోరుకుందాము. నిత్యరాజ్యానికి మనము వారసులం అవుదాం. అటు ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమున దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన దొరికే కాలమున ఆయన సమీపస్తుడుగా ఉండగా ఆయన ఎదుట ధైర్యం కలిగిన వారంగా మనం ఉంటున్నాము. మన హృదయంలో అనేక తప్పిదాలు ఉంచుకొని ఆయన ఎదుట ధైర్యంగా ఏ విధంగా నిలబడగలుగుతాము, ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాము,
ఏ విధంగా మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ప్రియ దేవుని బిడ్డ. ఏ దోషారోపణ మన హృదయము మనమే చేయకపోయినట్లయితే దేవుని ఎదుట నువ్వేమి అడిగినను ఆయనకి ఇస్తానని అంటున్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీ కృతజ్ఞతలయ్యా. నీ ఎదుట తండ్రి ప్రభా ధైర్యం కలిగి దేవా మాకు కావాల్సిన ప్రతి అవసరతను మేము పొందుకునే వ్యక్తులుగా ఉండేట్టుకు కృప దయచేయండి. నీ ఎదుట క్షమాపణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, నిత్య రాజ్యము దొరుకుతుంది. నీతిమంతులుగా మార్చుతూ ఉందామని మీరు మాతో మాట్లాడారు. అటు దీవులన్నీ మీరు మా పట్ల మీరు జరిగించమని ప్రభావ ప్రార్థన చేస్తున్నాం. ఈ వారకాలంలో తండ్రి జరుగుతున్న ప్రతి కూటమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏమైతే తండ్రి ప్రభా నీ చిత్తంలో తండ్రి ప్రభా బలహీనులైన వారికి నీ తండ్రి ప్రభా వేదనలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి సహాయం చేటుకు తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ఆలోచనలను బట్టి తగు విధమైన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము దేవా మా చెయ్యి తండ్రి గుప్పిలు విప్పి ప్రభా బలహీనులైన వారికి తండ్రి ఇవ్వటానికి కలిగిన మనస్సును మీరు మాకు దయచేసి వారిని ఆదుకున్నట్టుకు కృప దయచేయమని, ఈ వారకాలంలో జరిగే కార్యం అంతటిలోనూ నీ కృపా క్రమదల మాకు దయచేయమని, చేరువచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకునేట్టున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.